सरस्वती नमोस्तुते विद्याप्रदायिनि नमोस्तुते बुद्धिप्रदं सदा गुरुं नमामि विद्यालयं विभवालयं मृदुबालाम्बिका दिव्यमहिमालयम्। మీరందరూ లైన్స్ అన్నీ ఈ స్క్వేర్లోనే గీస్తున్నారు. బట్ ఐ వాంట్ యు ఆల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అప్పుడే మీరేదైనా చేయగలుగుతారు. ఈ సమాజానికి మనం ఎంత ఉపయోగపడతామో నేర్పించడమే మన విద్యా విధానంలో ఒక భాగం. అది నేర్పించడం కోసమే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు మనం మన స్టూడెంట్స్ చేత అందరం డొనేషన్స్ కలెక్ట్ చేసిన అమౌంట్కి అంతటికంతా నా తరఫున నేనిచ్చి మన జిల్లా గవర్నమెంట్ ఆర్ఫనేజ్ కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతోంది. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఎ పాయింట్ x, y in the Cartesian system, coordinates are also called? మ్యామ్, యాబ్సిస్ అండ్ ఆర్డినేట్. మేడం, రాఘవాని వైస్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తా ఉన్నాడు. నీ క్వార్టర్లీ ఫీ ఇంకా కట్టలేదు. 1 month లేట్. ఇప్పటికే నీకు 2 సార్లు రిమైండ్ చేశా. ఇంత లేట్ చేస్తే కష్టమమ్మా. ఇంట్లో చెప్పాను సార్, మనీ అడ్జస్ట్ చేస్తాన్నారు. రేపు డెఫినెట్గా కట్టేస్తాను. వైస్ ప్రిన్సిపల్ ఎందుకు పిలిచారు రాఘవ్? ఫీ పే చేయటం కొంచెం లేట్ అయింది మ్యామ్. పోనీ నేను అడ్జస్ట్ చేయను అమౌంట్ని? నో వద్దు మ్యామ్. నేను ఒక స్టేషనరీ బుక్ స్టోర్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను. రేపు మనీ ఇస్తా అన్నాడు. అంతలోనే కాల్ వచ్చింది. ఈసారి ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు. ఓకే మ్యామ్. బట్ పార్ట్ టైం వర్క్ చేయడం మంచిదే, మనీ పైన గ్రిప్ వస్తుంది. మ్యామ్, మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారా? నీకెలా తెలిసింది? యూ ఆల్వేస్ సర్ప్రైజ్ మీ రాఘవ్. మ్యామ్, ఆ విష్పన్ స్పెషల్ డేస్లో అక్కడే ఇస్తారు. ఓ, యూ షుడ్ బికమ్ ఎ పోలీస్ డిటెక్టివ్. లెట్స్ గో. కనిపించట్లేదే. మై మనీ ఇస్ గోన్. లంచ్ తర్వాత ఎవరొచ్చారు ఫస్ట్ క్లాస్కి? మ్యామ్, ఫీ ఎంత పే చేసావు? 5,000. ఐ డౌట్ రాఘో మ్యామ్. ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళు. ఆయనే డిసైడ్ చేస్తారు ఏం చేయాలో. మళ్ళీ అడుగుతున్నా, నీకు ఆ 5,000 ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఆ మనీని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించానని. నిన్న మీ పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారన్నావు. మీకు మా పేరెంట్స్ ఫీ కట్టడం లేదని చెప్పడం ఇష్టం లేదు సార్, అందుకే అలా చెప్పాను. విక్రాంత్ మనీ గురించి నిన్న రాఘవకి అసలు తెలిసే అవకాశమే లేదు సార్. ఓకే సార్, ఈవినింగ్ లోపల దొంగవరో కనుక్కుంటే మా పేరెంట్స్ని తేవసం లే కదా. మీరు ఈవినింగ్ లోపల ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే డబ్బులు దొరకడం చాలా కష్టం. నువ్వు మధ్యాహ్నం షూట్ చేసిన కెమెరా ఒకసారి. ఎవరో వచ్చారు, జూమ్ ఇన్ దేర్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉన్నారు. లెట్స్ ట్రాక్ దెమ్. వీళ్ళని గుర్తుపట్టడం కష్టం, కానీ వాటర్ బాటిల్ని గుర్తుపట్టొచ్చు. రాఘవ్, నువ్వు నాకంటే ముందు క్లాస్ రూమ్కి వచ్చావు. ఎందుకు తీసావురా 5K? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నేనేం మధ్యలో రాలేదు. నువ్వు మధ్యలో వచ్చావని నేను చెప్పానా? నో,
నేను రాలేదంటున్నాను, నాకేమీ తెలీదు. సరే ఇక నువ్వు నిజం ఒప్పుకునేలా లేవు. టపాస్ని పిలవాల్సిందే. ఏం వాడంటే భయమా నాకు? పిలు. వీడే టపాస్. చూడటానికి ఇలా ఉంటాడు కానీ ముదురు. ఒకసారి హిందీ టీచర్ బాగా కొట్టాడు అని ఆయన బైక్ నడిపేటప్పుడు ఒక టపాస్ వేశాడు. టీచర్ పాపం 2 వీక్స్ బెడ్ రెస్ట్లో ఉన్నాడు. వీడిపైన డౌట్ ఉన్నా ప్రూఫ్ లేదని ఊరుకున్నాడు. అప్పటి నుండి వీడిని అందరూ టపాస్ అనే పిలుస్తున్నారు. ఏం రా రాఘవ్ గారు అడుగుతుంటే నిజం చెప్పలేదంట. నువ్వెవర్రా నన్ను అడగడానికి? అవునా, అయితే నీ సంగతి నేను సాయంత్రం చూసుకుంటా. వద్దురా బాబు, నిజం చెప్పేస్తాను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అదందరికీ తెలిస్తే నన్ను ఫుల్లుగా ఏడిపిస్తారని ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలో వచ్చి సిరప్ తాగుతాను. నీలా కాదురా నేను, అందుకే సైలెంట్గా ఉన్నాను. వీడు నిజం చెప్తున్నాడంటావా? ఎస్. అయితే ఆ రెండో వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అరే, ఈ రోజు మధ్యాహ్నం నువ్వు లంచ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చా. అక్కడ కనిపించలేదని క్లాస్ రూమ్ దగ్గరికి కూడా వచ్చా. క్యాషియర్ కోసం వెళ్ళాను. ఆ టైంలో వచ్చుంటావు. వెయిట్, నా కోసం మా క్లాస్ రూమ్కి వచ్చావా? సో మధు మనకు అబద్ధం చెప్పాడా? నో, మనం ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. ఇవి జనరల్గా మూసేసి ఉంటాయి కదా. ఆ దొంగ అసలు క్లాస్ రూమ్కే రాలేదు. వాట్? ఆ దొంగకి ఖచ్చితంగా ప్యాంట్ పైన మరక అంటుకునే ఉంటుంది. మన లంచ్ టైం 30 minutes. వాడంతలోనే దొంగతనం చేసి మరక తుడుచుకుని లంచ్ కూడా చేశాడంటావా? బ్రిలియన్ క్వశ్చన్. నాకు ఐడియా వచ్చింది. వెళ్ళా దొంగను పట్టుకుందాం పద. వాట్ ఈస్ ది ఐడియా? ఐడియా వచ్చింది నా వల్లే కదా, అదేంటో చెప్పు. టైం లేదు, పద. ఎస్ ప్లీజ్. మ్యామ్, ఆ దొంగ పట్టుకోవాలంటే వీళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓకే, లిసన్ స్టూడెంట్స్, కోఆపరేట్ విత్ రాఘవ్. ఎవ్రీవన్ గో అవుట్. 1 by 1 మళ్ళీ లోపలికి రావాలి. అమ్మాయిల్ని కూడానా? ఏం అమ్మాయిలు దొంగతనం చేయరా? నువ్వు ఆపు. సరే, లెట్స్ డూ ఇట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. ఇప్పుడు అందరినీ వాళ్ళు ఎవరితో లంచ్ చేశారో, ఏం తిన్నారో అడిగాను. ఆన్సర్స్ అన్నీ చదివాక దొంగ ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు ఆ దొంగ పేరు నేను చెప్పకముందే ఒప్పుకుంటే మంచిది. ఏ ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు? వాళ్ళు ఏం తిన్నారో నాకు గుర్తుకులేదు. అంత మాత్రాన నేను దొంగతనం చేసినట్టా? ఇలాంటిది ఏదో అంటావనే అనుకున్నా. ఆ దొంగ ఆ విండో నుంచే దొంగతనం చేశాడు. అక్కడిప్పుడే ఫ్రెష్గా పెయింట్ వేశారు. ఆ దొంగకి మరక పక్కా అంటుకునే ఉంటుంది. ఆ మరక తుడిచేలోపే లంచ్ పీరియడ్ అయిపోయి ఉంటుంది. సో ఆ దొంగ అందరితో కలిసి లంచ్ చేసి ఉండడు. మార్నింగ్ ఇంటర్వెల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ కింద పడి నా ప్యాంటుకి బురద అంటుకుంది. వాలీబాల్లో పోయిన డబ్బుల వల్లే కదా ఆ మరక ఏర్పడింది. మ్యామ్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 10 minutes మ్యామ్. నేను ఆన్సర్స్ చదివినప్పుడు నువ్వు రాసిందే కాదు, మీ గ్యాంగ్ రాసిన ఆన్సర్స్ కూడా చదివాను. నువ్వేం తిన్నావు అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ రాశాడు. అంటే ఆఫ్టర్నూన్ నువ్వు వాళ్ళతో లంచ్ చేయలేదు. ఇంకా ఎవరు గమనించని సమయంలో ఆ విండో నుంచి ఆ డబ్బులు తీసావు. నిన్న నువ్వు 8th సెక్షన్తో ఆడిన మ్యాచ్ చూశాను. నీ ఫ్రస్ట్రేషన్ గమనించాను. ఐ గెస్ బాగా బెట్టింగ్ చేసి ఓడిపోయావు దాంట్లో. బట్ ఈరోజు మళ్ళీ వాడితో ఇంకో మ్యాచ్ అరేంజ్ చేసావు. మనోజ్ నాకు ఈ విషయం మార్నింగే చెప్పాడు. ఎప్పుడైతే నా క్లాస్ రూమ్కి వచ్చిన ఇద్దరు ఎవరో తెలిసిందో ఈ పని నువ్వే చేసి ఉంటావని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. బట్ మీ ఫ్రెండ్స్ కవర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఈ నిజం అందరికీ తెలిసిపోయింది. సారీరా, తప్పు చేశాను. ఇలా చేసి ఉండాల్సింది కాదు. బెట్టింగ్ చేయటమే తప్పు. దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. ఇది ఇంకా తప్పు.
నిన్ను ప్రిన్సిపల్ దగ్గర పంపించాలి, కానీ సారీ చెప్పా కాబట్టి నేను విక్రాంత్కే వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయగా శంకర్? ఇంకెప్పుడు బెట్టింగ్ గేమ్సే ఆడను. ఐఎమ్ సారీ. ఓకే, కంప్లైంట్ చేయండిలే. శంకర్, ఐ హోప్ యూ లెర్న్ యువర్ లెసన్. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ చేయకూడదు. ఓకే మ్యామ్. తనే కాదు, ఇలాంటివి ఎవరూ రిపీట్ చేయకూడదు. రాఘవ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సైన్స్ ఫేర్ డేట్స్ ఇచ్చారు నాన్న, అక్టోబర్ 20th and 21st. Okay guys, I checked everything. I'm leaving now. ఓహ్, నా వాటర్ స్టక్ అయింది. ఇట్స్ నాట్ మూవింగ్. రేపు జడ్జెస్ వచ్చి అడ్జస్ట్ చేస్తారులే. దా పద. వాట్? ఏమైంది? ప్రాజెక్ట్ టాప్ పార్ట్ మొత్తం ఏమైంది? ఏం జరిగింది మేడం? నా ప్రోటోటైప్ లో పార్ట్స్ మిస్సింగ్ మేడం. నేను అందరికన్నా లాస్ట్ సునందనే వెళ్ళింది. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సునందనే ఏదో చేసింది. ఇఫ్ ఐ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్, తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నాకేం తెలీదు మేడం. వాణి, కామ్ డౌన్. మ్యామ్, సునంద అలా చెయ్యదు మ్యామ్. అవునా? ఎవరు చేశారు? నువ్వే చెప్పు. ఓకే, ట్రై చేస్తా. కనిపెట్టేసావా? అయ్యమ్మ, ఇలా రా. వస్తున్నా బాబు. వెల్, నిజంగానే కనుక్కున్నా. నిన్న నైట్ నీ ప్రాజెక్ట్ నుండి బ్యాటరీ తీయకుండా వెళ్ళావు, అవునా? ఓ, ఇట్స్ క్లియర్. నువ్వు బ్యాటరీ తీయకపోవడం వల్ల అది ఫైర్ స్పార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇంకా కార్డ్బోర్డ్ కి మంట అంటుకుంది. ఇంకా వీఆర్ లక్కీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఫైర్ అంటుకొని ఉండొచ్చు. మ్యామ్, ఇక్కడ బర్nt అయిన కార్డ్బోర్డ్ ని ఆయమ్మ క్లీన్ చేసి డస్ట్బిన్ లో వేసి ఉండొచ్చు. డస్ట్బిన్ లో యాష్ ఉంది చూడు. ఆయమ్మ పొద్దున్న వచ్చినప్పుడు దీనిపైన ఏమైనా ఉందా? బూడిదే కదా తల్లి, పొద్దునొచ్చినప్పుడు బూడిదుందని చిమ్మేసిన. ఓ సరే అమ్మా, ఇంక నువ్వు వెళ్ళు. సరే మేడం గారు. సారీ సునందా. ఇట్స్ ఓకే. నా ప్రాజెక్ట్ ఏమైనా అయ్యి ఉంటే నేను నీ మీదే డౌట్ పడేదాన్ని. ఇది నా మిస్టేక్. మీరు సైన్స్ ఫేర్కి వెళ్ళండి. వెయిట్ మేడం, మీరు వెళ్ళడానికి ఇంకెంత టైం ఉంది? హాఫ్ అన్ అవర్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నీ తీసుకురండి. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్నీ అసెంబుల్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేయండి. పద, మనం వెళ్ళి తొందరగా తీసుకొద్దాం. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఉండేది అందుకే కదా. ఈ మాట నేను సైన్స్ ఫేర్లో గెలిచాక చెప్పు. కీప్ డ్రీమింగ్. మా ప్రాజెక్ట్ చూసావా? ఫైర్, పుష్పది ఫైర్. అబ్బో, చూద్దాంలే. చెక్. కంగ్రాట్స్, యు విన్. థ్యాంక్ యూ. 2-1తో నేను లీడ్లో ఉన్నా. బెస్ట్ ఆఫ్ 5లో ఎవరు గెలుస్తారో చూద్దాం. కొత్తగా ఎవరైనా దొరికారా? అదే ట్రై చేస్తున్నాను. సార్,
మా అంకుల్ ఒక డిటెక్టివ్. ఆయన్ని ఈ కేసు తీసుకోమని చెప్తాను. ఒకవేళ ఆయన ఈ కేసు సాల్వ్ చేస్తే మీరు మా ఇద్దరి ఫీజుని కవర్ చేయాలి. సరే. భయ్యా క్రికెట్ ఆడుతుంటే బాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైతుంది. నాన్ సెన్స్. ఎన్నిసార్లు బాల్ కనబడకుండా పోలేదు? మీరు సరిగ్గా చూడలేదు అంతే. ఏమో స్కూల్ మొత్తం దయ్యం ఉందంటున్నారు. సరే నైట్ వచ్చి చూద్దాం దయ్యాన్ని. ఏమంటావు? ఈ సునందతో తిరిగి నీకు కూడా పిచ్చెక్కింది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా? నేనుంటా కదా, డోంట్ వరీ. నైట్ కలుద్దాం. నువ్వంటే దయ్యం భయపడుతుందా ఏంటి? మనం ఇప్పుడు వెళ్ళి అన్నీ పరిశీలిద్దాం. డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిద్దంట. ఇక్కడ షో అయిపోయింది, పదండి వెళ్దాం. మ్యామ్, ఇదేంటి మ్యామ్? హై ప్రెషర్ గ్యాస్ స్టోర్ చేస్తారు ఇందులో నాన్న. ఓకే మ్యామ్. గేట్ దగ్గరే ఉండు. ఓకే సార్. నైట్స్ లోపలికి వెళ్ళకు. అలాగే సార్. మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా ఓకే సార్. గేట్ దగ్గరే ఉండు. సరేనా? సరే సార్. భలే భయపెట్టావురా దయ్యాన్ని. అది దయ్యం అయితే నేను కొరి దయ్యాన్ని. అయినా ఇది దెయ్యం పని కాదు, మనుషులు చేసిన పని. ఆ పొగలో హల్యూసినేషన్ గ్యాస్ కలిపారు. అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో ఊహించుకొని పరిగెడుతున్నారు. ఆ దయ్యం సౌండ్స్ అండ్ లైట్ ఆన్ ఆఫ్ అవ్వడం ఏంటి? వాళ్ళు రికార్డ్ చేసిన వాయిసెస్ వాడుతున్నారు. ఇంకా వైర్లెస్ రిమోట్స్తో ఆ లైట్స్ని కంట్రోల్ చేస్తున్నారు. చేస్తున్నారు అంటున్నావు, ఉన్నది ఒక్కడే కదా. నేను అదే ఆలోచిస్తున్నా. డెఫినెట్గా ఇంకోటి ఉండాలి, కొంచెం పెద్దోడై ఉండాలి. గురు వచ్చావా? పద. గురు ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది, నేను ఇప్పుడే చూసా. దయ్యం లేదు గేయం లేదు, ముందే ఇలా బాక్స్ తీసుకొద్దాం పద. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేను ఇది ప్రాంక్ అనుకున్నా, కానీ కాదు. వాచ్మెన్ లేడని తెలిసినా వచ్చారు అంటే వాళ్ళకి ఏదో కావాలి. ఏంటది?
సార్ ఉమ్, టోటల్ 15 lakhs సార్. 15 lakhs. సో నా తరఫున ఇంకో 15 lakhs యాడ్ చేసి రేపు కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. గాట్ ఇట్. వాళ్ళు మన చార్టీ ఫండ్ ని దొంగతనం చేయడానికి వచ్చారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు దాక్కొని ఉండొచ్చు. ఏయ్, వదలరా. ఏయ్, వదలరా. ఏయ్, ఏయ్. ఎలా అయినా వాళ్ళని ఆపాలి. దిస్ ఈజ్ సీరియస్. వాడు ఎలా ఉన్నాడో చూసావా? ఎలా ఆపుతాం? ఎలా అయినా వాళ్ళని ఆపాలి. స్కూల్లో ఫీ కట్టడానికి ఎందుకంత కష్టపడుతున్నానో తెలుసా? మేము ఇంట్లో లేనప్పుడు మా ఇంట్లో దొంగలు పడి మా సేవింగ్స్ అంతా దొంగతనం చేశారు. ఒకరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని వేరే వాళ్ళు దొంగతనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. అప్పుడేం చేయలేకపోయా, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మళ్ళీ దొరికింది. ఇప్పుడు మళ్ళీ అలా జరగనివ్వను. వాచ్మెన్ వస్తున్నారు. దొంగ ఎదవలు తప్పించుకున్నారు. అబ్బా, మస్తు ఆపేశం వీళ్ళని. నేను అనుకున్న దానికంటే కష్టంగా ఉంది, కానీ చాలా బాగుంది. ఇప్పుడు మన డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం. ఏం పేరు పెడదాం? జూనియర్ డిటెక్టివ్స్. చెప్పినట్టే మొత్తం ప్లాన్ చేశాను, బట్ లాస్ట్ మినిట్లో ఆ రాఘుగాడు అంతా చెడగొట్టాడు. డోంట్ వరీ, ఇంతకంటే పెద్దది ప్లాన్ చేద్దాం. ఏప్రిల్లో అందరూ స్కూల్ ఫీజు కడతారు కదా, ఈసారి మన టార్గెట్ అది. బట్ అంతకంటే ముందు అసలు ఈ రాఘవ్ సునంద తపస్సంగతి చూడాలి. అసలు ఆ రోజు దొంగతనానికి వచ్చిన వాడు ఎవరో ఆలోచించావా? ఎలాగో కాపాడాం కదా, ఇంకెందుకు ఆలోచించడం? మన స్కూల్ వాళ్ళే దీన్ని ప్లాన్ చేశారు. ఒకవేళ ఇలాంటిది ఇంకోటి ప్లాన్ చేస్తే అప్పుడేం చేద్దాం? కరెక్టే, వర్కర్స్ చేసుంటారంటావా? వర్కర్స్, టీచర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు. టీచర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఫస్ట్ టీచర్స్నే చెక్ చేద్దాం. ఆ దయ్యంగా యాడ్ చేసిన వాడు ఎవరై ఉంటాడు? నో ఐడియా. హే, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు దొంగ కాలర్లు అయినప్పుడు ఒక టాటూ చూశాను. ఇది సూపర్ క్లూ. ఏ టాటూ చూసావు? ఒక నైఫ్ టాటూ. లెట్స్ బిగిన్. వాడిని ఎలాగైనా పట్టుకుందాం. డౌట్ ఉన్న 10 మందికి చెక్ చేశాం, ఎవరికి ఆ టాటూ లేదు. మనకి టైం దొరుకుతున్నప్పుడల్లా ట్రై చేస్తూనే ఉండాలి. ఫ్యూచర్లో ఎటువంటి ట్రబుల్ రాకుండా ఉండాలంటే వాడెవ్వడో మనకు తెలియాలి. అగ్రీడ్, అదే పనిలో ఉందాం. నాకు ట్రబుల్ ఉంది, మీరు సాల్వ్ చేస్తారేమో మీ దగ్గరకు వచ్చాను. మేం టఫ్ కేసెస్ మాత్రమే టేకప్ చేస్తాం. మేము వర్క్ చేయాలంటే మాకు పే కావాలి. ఓకే ఐ విల్. నన్ను ఎలాగో ఆ బ్లాక్ మెయిలర్ యూస్ చేసుకుంటున్నాడు. మీరు అతన్ని కనిపెడితే అతనికి ఇచ్చే డబ్బులు ఏదో మీకే ఇస్తాను. అయితే సరే, ఐఎమ్ ఆల్ ఇయర్స్. దా, వచ్చి మొదటి నుంచి చెప్పంతా. 3 వారాల కింద నేను స్కూల్ గోడ దూకి సినిమాకు పోయినా, అలాగే తిరిగి వచ్చిన. అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి
నా బ్యాగ్లో నా పేరు మీద ఒక ఎన్వలప్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నేను గోడదూకి సినిమాకి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి. ఆ లెటర్లో 500 రూపీస్ గార్డెన్లో ఉండే రాయి కింద పెట్టాలని రాసింది. ఇంట్రెస్టింగ్. అవుట్ రైట్ బ్లాక్మెయిల్. ఇలాంటి కేసు కోసమే ఎన్ని రోజులు చూస్తున్నా. సరే, తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత వాడు చెప్పినట్టే గార్డెన్లో రాయి కింద 500 రూపీస్ పెట్టాను. కొద్దిసేపు అయ్యాక అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మనీ లేదు. రాఘవ్, గెట్ కెమికల్స్ ఫ్రమ్ ద ల్యాబ్. ఓకే మ్యామ్. తప్పకుండా సార్. ఈసారి మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేస్తాను. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ ముగ్గురే. వాళ్ళు ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇద్దరితో ఆ ముగ్గురు భయం కలగాలి. ఇద్దరితో ఆ ముగ్గురికి భయం కలగాలి. ఛా, నువ్వు 245కి వెళ్ళి ఆ ఎన్వలప్ని అక్కడ పెట్టి వెళ్ళిపో. నేను సునంద ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు దూరం నుండి దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే. దొంగ ఖచ్చితంగా మనీని తీయడానికి వస్తాడు. అప్పుడు వెంటనే మేము వాడిని పట్టుకుంటాం. ఓకేనా? వాడు దొరికాడా? లేదు, అసలు ద ఎన్వలప్ ఈస్ గాన్. అయినా నువ్వు నన్ను కలిసినట్టు ఎవరికైనా చెప్పావా? రాకేష్కి మాత్రమే చెప్పా. వాడివే కదా డబ్బులు, అందుకే వాడికి చెప్పా. మేము ఈ కేసు డీల్ చేస్తున్నట్టు ఎవరికైనా చెప్పావా? నో. ఫనీ, మళ్ళీ లెటర్ వస్తే చెప్పు. ఓకే. ఈసారి మిస్ అవ్వం. వాడిని పట్టుకుంటా అనే బదులు పనికి అలాంటి పనులు చేద్దని చెప్పొచ్చు కదా. రేయ్ సోదాప్రా. అవును, మన ఫస్ట్ కేసు అప్డేట్ ఏంటి? బ్లాక్మెయిలర్ నేను అనుకున్న దానికంటే తెలివైన వాళ్ళలాగున్నాడు. మేము వాడిని గమనించాలని చూస్తుంటే వాడే మమ్మల్ని గమనిస్తున్నాడు. ఏంటి, మీ ఇద్దరికి టోపీ పెట్టాడా? డబ్బులు కూడా ఎత్తుకొని పోయాడు. హీఈస్ క్లవర్. అయినా వాడిని పొగడ్డం ఆపేసి పట్టుకోవడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ది గర్ల్ ఆఫ్ యాక్షన్. కరెక్టే, మనం ఆ క్లూ పైన ఆలోచించాలి. లెట్ మీ థింక్. ఆ పియూన్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అక్కడ ఆ ప్యూన్ గడు ఏం చేస్తున్నాడు? మీరెందుకు ఆ ప్యూన్ గురించి ఆలోచిస్తున్నారు? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆ ప్యూన్ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఈ స్కూల్లో స్టూడెంట్కి ఆఖరికి ప్రిన్సిపల్ కూడా తెలియదు. ఇంకా వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ఆ ప్యూన్ సంగతి చూసుకుందాం. నీకు వేరే వర్క్ ఇచ్చాం కదా. ప్లీజ్ ప్లీజ్, నేను కూడా వస్తా, అది కూడా చేస్తా. ఓకే, లెట్స్ గో. ఏంది నా చుట్టూ చేరారు? నీ సీక్రెట్ మాకు తెలిసిపోయింది. సీక్రెటా? ఏంది అది? దేని గురించి మీరు మాట్లాడేది? నిన్న ఆఫ్టర్నూన్ నువ్వు 8th సెక్షన్ ముందు ఎందుకు నిలబడ్డావో మాకు అర్థమైపోయింది. ఓహో అదా? అవును, అది నిజంగానే పెద్ద సీక్రెట్. మీకెట్ తెలిసింది? మా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మాకున్నాయి. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఇంక దేనికి? డబ్బుల కోసమే.
సరే మీకు నిజం చెప్పేస్తా. మన పీటీఐ వారు ఇంగ్లీష్ మేడం చాలా రోజుల కాడి నుంచి ప్రేమించుకుంటా ఉన్నారు. తొందరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ పెళ్లి విషయం గురించి ఏదో మాట్లాడుకోవాలని చెప్పి నాకు 500 రూపాయలు ఇచ్చి క్లాస్ చూసుకోమన్నారు. తీసుకొని చూసుకున్నా. మీకేమన్నా దాంట్లో వాటా కావాలా? మాకేం వద్దులే. ఆ, సరే బాబు, దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పాకండయ్యా. ప్రిన్సిపల్కి తెలిస్తే వాళ్ళనేం అండు, నన్ను ఉద్యోగాల నుంచి తీసేస్తాడు. ఇంతకీ ఇతను యాక్ట్ చేస్తున్నాడంటావా, నిజం చెప్తున్నాడంటావా? నిజం చెప్తున్నాడు. నీకెలా తెలుసు? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, మాకు ఫ్యూచర్లో అవసరం పడితే హెల్ప్ చేయాలి. అప్పుడే దీని గురించి ఎవరికి చెప్పాం. తప్పకుండా చేస్తా బాబు. పదండ్రా. ఎప్పుడైనా రిపోర్ట్ కార్డ్ మార్చాలంటే వాడుకుంటా. రాఘవ్, వీడసలు ఫ్రెండ్ ఎలా అయ్యాడు నీకు? నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కాదు. సో ప్యూన్ కూడా బ్లాక్ మెయిలర్ కాదన్నమాట. చూడు. మళ్ళీ మిస్ అయ్యామా? నో, ఈసారి బ్లాక్మెయిల్ జరిగితే ఏం చేయాలో నాకు తెలుసు. రేయ్, ముందు చూడరా. మళ్ళీ నాకు బ్లాక్ మెయిలర్ నుంచి లెటర్ వచ్చింది. మళ్ళీయా? హా. బ్లాక్మెయిలర్ డిడ్ ఏ మిస్టేక్. ప్రతిసారి వైట్ పేపర్లో పంపించేవాడు, ఈసారి గ్రీన్ పేపర్లో పంపించాడు. నాకు కావాల్సిన క్లూ దొరికింది. రేపట్లోగా ఆ దొంగవరం మీకు చెప్తా. ఓకే. ఫనీ, ఈ ముగ్గురితో నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే. రాకేష్, ఇదంతా చేసి నువ్వే అని మాకు అర్థమైంది. బ్లాక్మెయిలర్ పంపించిన ఫోటో కరెక్ట్గా నువ్వు నించున్న యాంగిల్లోనే ఉంది. ఐ నో యూ టుక్ ద ఫోటో. బ్లాక్మెయిలర్ యూస్ చీజ్ పేపర్, A4 షీట్ కాదు, అదే నాటరీలో వాడే గ్రీన్ పేపర్. మీ ఫాదర్ నాటరీ వర్క్ చేస్తారు కదా? అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేను ఇవన్నీ వాడి కోసమే చేస్తున్నా మ్యామ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు ఎగ్జామ్స్ గురించి పట్టించుకోకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు మ్యామ్. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వినలేదు. అందుకే ఇదంతా చేశాను. నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినా నువ్వు ఫనీ కోసం ఇదంతా చేసావు. నాకు అర్థమైంది. యు కేర్డ్ ఫర్ యువర్ ఫ్రెండ్ అండ్ యు డిడ్ ఎ బ్రేవ్ థింగ్. బట్ మీరందరూ రేపటి లోపల రాకేష్ గురించి ఫనీకి తెలియకుండా ఫనీ మారేలాగా ఏదో ఒక ఐడియాతో రావాలి. మీకెవరికి ఐడియా రాకపోతే నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఓకే మ్యామ్. ఫనీ, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఈ స్కూల్లో నువ్వు ఒక్కడివే కాదు, చాలా మంది బ్లాక్మెయిల్ చేయబడుతున్నారు. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో చాలా మంది నా గ్యాంగ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవునా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఒక్కరు కాదు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు మన అవెంజర్స్ లాగా విజిలాంటీస్ అంట. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళని మార్చడానికి చేస్తున్నారంట. ఒకవేళ మారకపోతే నిన్ను ప్రిన్సిపల్ దగ్గర పంపించే ఛాన్స్ ఉంది. బాబోయ్, అవెంజర్స్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా? ఈ స్కూల్లో స్పైడీ నేను ఒక్కనే, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్కూల్ అయ్యే వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, క్లాసెస్ సరిగ్గా విను, లేకపోతే వాళ్ళు నేను టార్గెట్ చేస్తారు. ఇంక ఈ కేసు కోసం నీ దగ్గర ఫీ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. మళ్ళీ తప్పు చేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేయకు. థ్యాంక్ యూ రాఘవ్. నాకెందుకో వాడికి నిజం చెప్పాలనిపిస్తుంది రాఘవ్. వద్దు, మేబీ నువ్వు చేసిందే రైట్ ఏమో.
అయినా నీకు కావాల్సింది దొరికింది కదా, ఇంకా దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఫనీకి హెల్ప్ చేయి. సరే రాఘవ్. చెక్. సి, చెస్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ సేవింగ్ ద కింగ్. కింగ్కి చెక్ మేట్ ఎవరు చేస్తే వాళ్ళు విన్నర్స్. నేను నా క్వీన్ని సాక్రిఫైస్ చేశాను. యూ టుక్ ద బెయిట్ రాఘవ్. సో నా క్వీన్ వస్తుంది కదా అని నీ కింగ్ని మర్చిపోయావు. ఎండ్ గోల్ ఏంటో ఎప్పుడూ చాలా క్లియర్గా ఉండాలి. అదర్ థింగ్స్ డజంట్ మ్యాటర్. ఓకే? ఎస్ మ్యామ్. ఏంటి మ్యామ్ ఇది? మ్యామ్ చాలా హెవీగా వస్తుంది మ్యామ్. బయట ఎవరో డోర్ లాక్ చేసినట్టున్నారు. ఎవరో మిస్టర్ జీ అంట. హలో రాఘవ్ అండ్ సునంద. ఎవడ్రా నువ్వు? ఆ చిట్టెలుక టపాస్ కూడా ఉన్నాడా? దిస్ ఈస్ ఎ బోనస్. నేనెవరంటే మీ టీచర్ని కిడ్నాప్ చేసిన వాడిని. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు అనవసరం. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేయాలి. ఐ రిపీట్, యూ షుడ్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. లేకపోతే రేపు మీ టీచర్ బర్త్డే జరుపుకోవడానికి బ్రతికుండదు. Who are you? Why are you doing this? ఈ ఆన్సర్స్ మీరే ఇక్కడ ఏదో పేపర్ దొరికింది. నేను ఇక్కడే ఉన్నాను కానీ మీకు కనబడను. షైన్ మీ టు సీ మీ గ్లో. ఈ పేపర్లో ఇంకేం లేదు. ఉన్నాను కానీ కనబడను అన్నాను. అదెలా పాసిబుల్? కనిపించకుండా ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్. మేబీ లైట్స్ అండర్ డిఫరెంట్ వేవ్ లెన్స్. ఫ్లోరసెన్స్ అంటున్నావా? ఎగ్జాక్ట్లీ. అఫీషియల్ సర్టిఫికెట్స్ లో ఇలాంటివే వాడతారు. అయితే ఎలా చూస్తాం? వి నీడ్ యూవీ లైట్. అది ఎక్కడి నుంచి తెస్తాం? నాకు తెలుసు, మన ఫిజిక్స్ ల్యాబ్ లో దొరుకుతుంది. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇది బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి పోయం. ఇది మన స్కూల్లో బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీ. ఏంది ఇదంతా? విసిరేద్దాం వీటిని. వద్దు. వీటికి ఆ ఎలక్ట్రానిక్ టైమర్ బాంబ్ కి లింక్ ఉంది. ఎలా? వైర్లెస్. టేబుల్ పైన 5 బజర్స్ ఉన్నాయి. మీకు ఒకే ఆప్షన్ ఉంది. రైట్ బటన్ ప్రెస్ చేయకపోతే ఆ బాంబ్స్ అన్ని పేలిపోతాయి. బుక్స్ అన్ని మొత్తం బూడిదైపోతాయి. యూ హ్యావ్ 90 seconds అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబోయ్, ఎవర్రా వీడు? మన పైన ఇంత కసి పెంచుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం? అది పేలితే బుక్స్ అన్ని అంటుకుంటాయి. పెద్ద ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి బజర్స్ ని చూద్దాం. ప్రతి బజర్ దగ్గర ఒక ఫోటో ఉంది. సో ఈ ఫొటోస్ లో ఒకటి అన్నిటికంటే డిఫరెంట్. అదేదో మనం కనుక్కోవాలి. మనం వెళ్ళి బయట మాట్లాడుకుందాం. ఆగు. నెహ్రూ ఆన్ August 15th, గాంధీ అండ్ సరోజినీ నాయుడు యాజ్ వెల్. ఈ రెండు ట్రూ. ఈ మిగతా 3 పిక్చర్స్లో ఒక పిక్చర్ తప్పుంది. అదేంటో కనుక్కోవాలి. 60 seconds. బోస్ అండ్ హిట్లర్ కూడా కరెక్టే. మౌలానా అండ్ గాంధీ, బోస్ అండ్ భగత్ సింగ్.
ఈ రెండిట్లో ఒక రాంగ్ పిక్ ఉంది. 30 seconds. నాకేం ఐడియాస్ రావడం లేదు. 5 4 3 2 1. ఎలా తెలుసు? ఆర్ గెస్ చేసావా? భగత్ సింగ్ ని ఉరి తీసింది 1931లో. ఐఎన్ఏ ఫామ్ అయింది 1942లో. ఎక్స్ప్లోజన్ జరగలేదు అంటే మీరు కరెక్ట్ బజర్ ప్రెస్ చేశారన్నమాట. సిన్స్ యూ సాల్వ్ ద ఫస్ట్ హర్డిల్ యూ డిజర్వ్ అన్ ఆన్సర్. మీరు ఫోన్లో చూసే ఉంటారు. యూ కెన్ కాల్ మీ మిస్టర్ జీ. సునంద, మీ అన్న నా గురించి నీకు చెప్పే ఉంటాడు. మీ స్కూల్లో దొంగతనం ప్లాన్ చేసింది నేనే. బట్ మీ వల్ల లైఫ్లో ఫస్ట్ టైం నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. సో ఐ వాంటెడ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లూక్ ఆర్ ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్. మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. యూ గైస్ ఆర్ రియల్లీ గుడ్. మీరు మీ టీచర్ని సేవ్ చేయగలరా లేదా అని నాకే క్యూరియస్గా ఉంది. గుడ్ లక్. ఓ మై గాడ్, ఇట్స్ మిస్టర్ జీ. నీకు మిస్టర్ జీ ఎవరో తెలుసా? మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ తెలుసు కదా. మన డిస్ట్రిక్ట్ లో జరిగే చాలా దొంగతనాల వెనకాల మాస్టర్ మైండ్ మిస్టర్ జీనే. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పావు కదా, దానికి కూడా కారణం మిస్టర్ జీనే. డామ్ మ్యాన్, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడి వల్ల మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. 1 at a time. ముందు మన మేడం ని ఎలా సేవ్ చేయాలో ఆలోచిద్దాం. ఆ రోజు నైటు వాడిని పారిపోనీయకుండా ఉండాల్సింది. కరెక్టే, ఇక్కడ దాకా వచ్చేదే కాదు. మనం ముందు వెళ్ళి ఆ క్లూని వెతుకుదాం. ఓకే. ఇక్కడేం దొరకలే. ఆ పోయమన్న బుక్. అమృతం కురిసిన రాత్రి. దట్ ఈస్ అ బుక్. దొరికింది. మిక్స్ రెడ్ అండ్ బ్లూ. వాడు కనబడేలా పెట్టాడు ఇంక్ బాటిల్స్ ని. పర్పుల్. మన చైర్మన్ సార్ రూమ్ ని పర్పుల్ రూమ్ అంటాం కదా. అవును. రన్. హలో, మీ చైర్మన్ రూమ్కి వచ్చేసారా? వచ్చాము. మీరు సేవ్ చేసిన బాక్స్ కనిపించిందా? ఎస్. దీనికి ఒక హిస్టరీ ఉందిగా మీ స్కూల్లో. ఈసారి సేవ్ చేయండి చూద్దాం. సో పొటాషియం పర్మాంగనేట్కి గ్లిజరిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫ్లేమ్స్ మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఈ బాక్స్లో ఆ రెండు ఉన్నాయి. ఏం చేసి మీరు ఆ ఫైర్ ఆపుతారు? బేస్ యాడ్ చేస్తే ఆగుతుంది. లైక్ సోడియం బైకార్బోనేట్. యూ గైస్ ఆర్ నాట్ బ్యాడ్. సరే, ఆ బాక్స్ పక్కనే ఉంచాను. మీరు ఆ బాక్స్కి ఉన్న నెంబర్ లాక్ ఓపెన్ చేయాలి. క్లూస్ అక్కడే ఉన్నాయి. ఈసారి టైం లిమిట్ ఎంతో చెప్పను. బట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గుడ్ లక్. ఎవర్రా బాబోయ్, ఆపకుండా చంపేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ క్రికెట్ వరల్డ్ కప్స్ వన్ బై టీమ్ ఇండియా. నన్ను అడుగు. 4. అంత ఈజీగా ఉండదు. U19 కప్స్ ఎన్ని గెలిచారు మనోళ్ళు? ఇది కష్టం భయ్యా. 5. సో మొత్తం 9. వాట్ అబౌట్ లేడీస్ క్రికెట్ టీమ్? గుడ్, ఐ మిస్డ్ ఇట్. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. త్వరలోనే వాళ్ళు గెలుస్తారు. నీకు ఫోటోగ్రఫీ మెమరీ అని విన్నాను రాఘవ్. మీ అసెంబ్లీ స్టేజ్ లెఫ్ట్లో ఎన్ని చైర్స్ ఉన్నాయి? నా వల్ల కాదు ఈ టార్చర్.
ఆర్ యూ ష్యూర్? ఎస్. స్పియర్ రేడియస్ డబుల్ చేస్తే దాని బరువు ఎన్ని రెట్లు పెరుగుతుంది? తెలీదు. నాకు కూడా తెలీదు. ఏంటి నన్ను అడగరా? ఏంటి నీకు ఆన్సర్ తెలుసా? తెలీదు. చేతికి వేడిగా తగులుతుంది. మేబీ ఫైర్ స్టార్ట్ అయిందేమో. ఐడియా. ఏంటది? మనకి ఫస్ట్ 2 నెంబర్లు తెలుసు. లాస్ట్ నెంబర్ 0 to 9 లోపే ఉంటుంది. అన్ని కాంబినేషన్ ట్రై చేద్దాం. గుడ్ ఐడియా. చొరకాలి టపాసుల వర్షం కురిపిస్తా. లేట్ అయిందనుకుంటా. మీరు ఓడిపోయారు కాబట్టి మీ మేడంకి ఎక్స్ట్రా డ్రగ్ డోస్ ఇస్తుంది. నెక్స్ట్ టైం కోమాలోకి వెళ్ళిపోతుంది. మీ కంప్యూటర్ రూమ్కి పరిగెత్తండి. గో సేవ్ యువర్ టీచర్. వెయిట్, ఆ స్మెల్ తెలుస్తుందా? ఎవరో ఫ్లేమబుల్ గ్యాస్ లీక్ చేశారు. ఇది గోస్ట్ కేసులో వాడిన గ్యాస్ సిలిండర్ కదా? దిస్ గాయ్ ఇస్ ఎ సైకో. వీడు చెప్పినట్టు మనం చేస్తూ కూర్చోకూడదు. Go to that laptop. Final test. Let the game begin. మీరు గెలిస్తే మీ టీచర్ని మీరు సేవ్ చేయగలుగుతారు. ఇఫ్ ఐ విన్ మీ టీచర్ని మీరు ఎప్పటికీ చూడలేరు. బట్ ఐ హోప్ యు ఆల్ లర్న్ యువర్ లెసన్. మీకు సంబంధం లేని విషయాలకి చాలా దూరంగా ఉండండి. లెట్స్ బిగిన్ ద గేమ్. You start. D4, D5. C4. Queen's Gambit. Interesting. We can't play by his rules. మ్యామ్ చెప్పారుగా మన టార్గెట్ ఏంటో క్లారిటీతో ఉండాలని. ఇప్పుడు మన టార్గెట్ జస్ట్ గేమ్ గెలవటం కాదు, మ్యామ్ని సేవ్ చేయటం. సో నువ్వు ఇప్పుడు గేమ్ ఆడు, మేము వెళ్ళి మ్యామ్ని వెతుకుతాం. ఒకవేళ నేను ఓడిపోతే? యు ఆర్ ది బెస్ట్ ఇన్ చెస్. నువ్వు గెలవాలి. గెలవు. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. Now it's my turn. అక్కడ ఎవరు లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. పైకి వెళ్దాం పదా. త్రీ ఫ్లోర్స్లో ఎవరూ లేరు. ఇంకొక ఫ్లోరే ఉంది. లెట్స్ గో. Why are you taking so much of time? Shall we call the game a draw? No, I can win. Please continue.
వస్తున్నా ఉండరా, నీ పని చెప్తాను. ఒక్కడే ఉండరా, వస్తున్నా. ఏంటి ఇంతకుముందులాగా టపాసులు ఫోమ్ వేసి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏ ట్రిక్ రెండోసారి వర్కౌట్ అవ్వదు. అసలు నేను ఏ ట్రిక్ అయినా సెకండ్ టైం వాడను. వస్తున్నా ఉండరా, నీ సంగతి చెప్తాను. ఉండు, అక్కడే ఉండు, వస్తున్నా. ఉండు 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 రా 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 రా. ఆగరా, ఉండరా, ఆగరా, ఆగరా. నా చేతులు అయిపోయారు ఈ పొట్టను. చిన్నగా అయిపోయారు, దొరికారు, నా చేతులు అయిపోయింది. ఎవరి పని చేసింది? ఉండరా రే, వస్తున్నా. ఉండు, ఆగరా, అక్కడ ఆగమంటుంటే నేను. ఆగు. అయిపోయారు ఈ చేతిలో నుంచి. You messed with the wrong girl. 3 steps లో checkmate. I win. వావ్, యు ఆర్ రియల్లీ గుడ్. నా పైన గేమ్ గెలిచారు మీరు. వీడా వీడా ఇట్స్ టైమ్ టు మీట్ యూ రాఘవ్ అండ్ సునంద. హలో 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 సునంద. హే రాఘవ్. మ్యామ్, మనం కంప్యూటర్ రూమ్కి వెళ్దాం. సునంద ఒక్కతే ఉంది అక్కడ. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? ఆర్ యు గైస్ ప్లేయింగ్ విత్ మీ? రే, ఆ టీచర్ జాగ్రత్త. వాట్ ఈస్ దాట్? ఆ సౌండ్ ఏంటి అక్కడ? వీళ్ళు నాతో మళ్ళీ ఏదో ప్లాన్ చేశారా? ఇదంతా పియూన్ చేశాడు అనుకున్నా ఇప్పటి వరకు. ఆ ప్యూన్ కన్నీ తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారా? యువర్ గేమ్ ఈజ్ అప్ ప్యూన్. అదే మీ అసిస్టెంట్ ని పట్టుకున్నాం. ఓ రియల్లీ? సో సునంద నాతో గేమ్ ఆడుతున్నప్పుడు మీరిద్దరూ వెళ్ళి మీ టీచర్ని సేవ్ చేశారన్నమాట. ఐ రియల్లీ అండర్ ఎస్టిమేటెడ్ యూ. ఇప్పుడు నిన్ను కూడా పట్టుకుంటాం. మీరు ముగ్గురు నన్ను పట్టుకోవడమా? దట్స్ ఇంపాసిబుల్. మనం ఫ్యూచర్లో మళ్ళీ కలుద్దాం. 2 సార్లు నా ప్లాన్ స్పాయిల్ చేశారు మీరు. నెక్స్ట్ టైం యు ఆర్ మైన్. వెళ్ళి పట్టుకుందాం, పదండి. నో, వాడి దగ్గర వెపన్ ఉంటే లెట్స్ కాల్ ద పోలీస్. మా అన్నయ్య కాల్ చేస్తాను. ఎస్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సునంద. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్, ఆకలేస్తుంది. సరే, ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది. మీరందరూ నా లైఫ్ని సేవ్ చేశారు. మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాను. ఇప్పుడు అందరం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా? ఏం ఫ్లేవర్ మ్యామ్? మా అన్నయ్య రాని, అందరం కలిసి తిందాం. రాఘవ్, ఏం ఆలోచిస్తున్నావు? మిస్టర్ జీ, వాడు మన గురించి క్లియర్గా స్టడీ చేశాడు. అండ్ హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. హీ స్టిల్ ఆఫ్టర్ అస్. మళ్ళీ కలుద్దాం అన్నాడు. కరెక్ట్. వాడిని పట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఈసారి మిస్ అవ్వకూడదు. See you soon, Raghav and Tapas. You guys are really interesting. మనం మళ్ళీ కలుద్దాం.